భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను స్వచ్ఛందంగా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జితీష్ పటేల్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 106 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో 185,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వివరించారు. ప్రశాంతంగా అన్ని మెటీరియల్ తీసుకొని పోలింగ్ స్టాఫ్ సిద్ధం అవుతున్నారు. మన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా దయచేసి మీ ఓటుకి ఈ ఎవరైనా ప్రభావితం చేయడానికి డబ్బు లేదా ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారు, అది దయచేసి ఎవరు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు. అండ్ రెండో విషయం, కులం మతం ఇట్లాంటివి మాటల మీద కూడా ఎవరు ప్రభావితం అవ్వకూడదు. ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. రేపు 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత త్వరగా ఫస్ట్ అవర్లో మనం చేస్తామో అంత ప్రశాంతంగా పోలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. నా ఓటు కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంది కాబట్టి నా బాధ్యతగా నేను ఫస్ట్ అవర్లోనే హాజరై ఓటు హక్కు నేను ఓటు వేస్తాను. అందరూ వాళ్ళ ప్రాథమిక బాధ్యత ఇది వహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దయచేసి ప్రాపర్ ఐడి కార్డ్స్, మన ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ అట్లాంటివి, డ్రైవింగ్ లైసెన్స్ అట్లా ఒక లిస్ట్ ఉంది. ఆ ప్రకారంగానే అందరూ హాజరు కావాలి. అండ్ ఎవరు కూడా డూప్లికేషన్ లేదా వేరే వాళ్ళది చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళపైన కేసు బుక్ చేసుకొని కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా మన గొప్ప అవకాశం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎంతో మంది ఎప్పుడో నుంచి కోరుతున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఇది ఎలక్షన్స్ కార్పొరేషన్ అవుతున్నాయి కాబట్టి మనము అందరూ దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి. పట్టణాల్లో జనరల్ గా ఓట్ వేయరని ఆ పేరు రాకుండా కొత్తగూడెం కార్పొరేషన్ పౌరులందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్.